ఏపీ డిఎస్సి 2025కి సంబంధించిన అబ్జెక్షన్ కీ అనేది మనకి 11థ్తో క్లోజ్ అవుతుంది. అది అందరూ కూడా గమనించండి. 11th జూలై క్లోజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరెవరికైతే అబ్జెక్షన్ ఉందో, మీ క్వశ్చన్స్ పైన ఏదైనా బై మిస్టేక్ ఉన్నాయో అనేసి క్లారిటీ వస్తుందో ప్రతి ఒక్కరు కూడాను మీరు అబ్జెక్షన్ కీని రైట్ చేయండి. ఓకే, ప్రతి ఒక్కరు కూడానండి ఏ షిఫ్ట్లో అయితే ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కూడాను దయచేసి రెస్పాన్స్ షీట్స్ అనేది మీరు రెస్పాండ్ అవ్వండి, రైట్ చేయండి మీ యొక్క ప్రాబ్లం గురించి. ఓకే, ఎవరో ఒకరు చేస్తారు కదా, మనకెందుకులే, ఎవరికో యాడ్ అయితే మనకు కూడా యాడ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే దయచేసి ఎవరు ఉండకండి. అంటే ప్రతి ఒక్కరు కూడా రైట్ చేయండి దయచేసి, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, అయితే మన యొక్క అబ్జెక్షన్ అనేది 11th క్లోజ్ అవుతుంది కాబట్టి తర్వాత ఆఫ్టర్ 7 days అండి, ఈ యొక్క అబ్జెక్షన్ మనం చేసిన తర్వాత ఆఫ్టర్ 7 days తర్వాత మనకి ఫైనల్ కీ అనేది ఫైనల్ కీ అనేది వాళ్ళు మనకి రిలీజ్ చేస్తారండి. అంటే మ్యాక్సిమం మనకి 19th కల్లా కూడాను మనకి ఈ యొక్క ఫైనల్ కీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అది గమనించండి. ఎప్పుడు మనకి ఈ 11వ తేదీతో మనకి క్లోజ్ అయిపోతుంది కదా అబ్జెక్షన్. ఈ క్లోజ్ అయిపోయిన అబ్జెక్షన్ తర్వాత 7 days వాళ్ళు వెరిఫై చేస్తారు ఈ అబ్జెక్షన్ గురించి. వెరిఫై చేసిన తర్వాత ఎవరెవరికైతే మార్క్స్, ఎవరెవరికి కదండి వాళ్ళది మిస్టేక్స్ ఉండేసి మనం పక్కగా ప్రూఫ్తో నిరూపించుకున్నట్లయితే మార్క్స్ యాడ్ అవుతాయి కదా ఎవరికైనా, వాళ్ళకి ఈ యొక్క వెరిఫికేషన్కి వాళ్ళు 7 days తీసుకొని మనకి యాడ్ అయితే వాళ్ళందరికీ కూడాను ఫైనల్ కీ అనేది 19th జూలైన మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే రిజల్ట్ విషయానికి వస్తే ఈ ఫైనల్ కీ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే 7 days తర్వాత, ఆఫ్టర్ 7 days తర్వాత మనకి ఈ యొక్క రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం 26 అంటే 27th కల్లా మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం జూలై మంత్లోనే మనకి రిజల్ట్స్ అనేది ఇచ్చేస్తారు. రిజల్ట్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేసి ఎవరెవరైతే జాబ్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడాను మనకి ఆగస్ట్ కల్లా కూడాను వాళ్ళు జాయినింగ్కి రెడీ చేస్తారనేసి రీసెంట్గా, అంటే నిన్న జరిగినటువంటి పేరెంట్స్ మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క విషయం అయితే డిస్కస్ చేశారు. ఎక్స్పెక్టెడ్గా అయితే మ్యాక్సిమం ఆగస్ట్ కల్లా కూడాను రిక్రూట్ చేస్తాము ఈ డిఎస్సిలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడాను అనేసి మనకి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా అయిపోతుందండి. నెక్స్ట్ అతను చెప్పింది అంటే నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ కూడాను మనకి డిఎస్సి అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు, నోటిఫికేషన్ అనేది కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఇది గమనించండి. అంటే ఫైనల్కి వచ్చిన తర్వాత మనకి మ్యాక్సిమం జూలైలోనే 27th కల్లా మనకి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆగస్టులో కల్లా కూడా మనకి జాయినింగ్ చేసేసుకుంటారు అనేసి ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, ఇది నేను చెప్పడం కాదండి, డైరెక్ట్గా వాళ్ళు చెప్పిన మ్యాటర్ చెప్తున్నాను మీకు. ఓకే, నెక్స్ట్ అనేది కట్ ఆఫ్ గురించి అయితే చాలా వీడియోస్ వస్తాయండి. ఇప్పుడు స్పెసిఫిక్గా వీళ్ళకి ఎంత వస్తుంది, వీళ్ళకి ఎంత వస్తుంది, ప్రజెంట్ చెప్పినవన్నీ కూడాను ఎక్స్పెక్టెడ్ అండి. ఫైనల్కి వచ్చిన తర్వాత మాత్రమే మనకి కన్ఫామ్గా మనకి కట్ ఆఫ్ గురించి అయితే ఒక ఐడియా వస్తుంది. ఓకే, ప్రజెంట్ అందరూ కూడా ప్రీవియస్ చూసుకొని చెప్తున్నాడు. ఎస్పెషల్లీ నేను కూడాను ఒప్పుకుంటున్నాను కదా, నేను కూడా ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ చాలా యూట్యూబర్స్ అయితే సర్వే చేశాము, ఎంతమంది వస్తారు అండి మీకు కూడా తెలుసు కదండి. ఇది 5 lakhsకి అబవ్ పర్సన్స్ అయితే అప్లై చేసేసుకున్నారు, రాశారు కూడాను. ఇందులో మ్యాక్సిమం వాళ్ళు కట్ ఆఫ్ బేస్ చేసుకొని ఏదో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని, అలాగే మ్యాక్సిమం 10,000 20,000 ఈ రకంగా వచ్చిన వాళ్ళని బేస్ చేసుకొని అయితే కట్ ఆఫ్ ఇచ్చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. జస్ట్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నవి అందరూ కూడాను మ్యాక్సిమం అక్కడ వరకు వస్తే మీరు హోప్స్ పెట్టేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఈ కట్ ఆఫ్ విషయం ఇంకా ఏం జరుగుతుందంటే కొందరు హైయెస్ట్ మార్కులో వచ్చిన వాళ్ళకే జాబ్ వస్తుందా అని కొద్దిగా డౌట్ ఉంటుంది. హైయెస్ట్ వచ్చిన వాళ్ళకే జాబ్ వస్తుందని కూడా చెప్పలేం. ఎందుకంటే ఆ కేటగిరీకి వాళ్ళ డిస్ట్రిక్ట్లో వేకెన్సీలో వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటే వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది కూడా గమనించండి. కట్ ఆఫ్ ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదు, ఇది ఎప్పుడు చేంజ్ అవుతుంది. దేని బట్టి ఇది ఆధారపడి కట్ ఆఫ్ చేస్తున్న నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఉంటుంది, ఇందులో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటుంది, అటెండెన్స్ ఉంటుంది, అలాగే ఎగ్జామ్ డిఫికల్ట్ ఉంటుంది. వాళ్ళ షిఫ్ట్లో రాశారు కదా, 3 షిఫ్ట్లు కూడా ఏ రకంగా వచ్చాయని చూసుకున్న తర్వాత
వాళ్ళు యావరేజ్‌ని క్యాలిక్యులేట్ చేసేసుకొని కట్ ఆఫ్‌ని క్లారిటీ చేస్తారు. అయితే మనకి ఈ ఫైనల్‌కి వచ్చిన తర్వాత మనకి అందరికీ తెలుసు డీఎస్సీలో వచ్చిన మార్క్స్ ఉన్నాయి కదా! డీఎస్సీలో 80 మార్క్స్‌కి కొన్ని షిఫ్ట్‌లకు యావరేజ్ తీస్తారండి. ఈ యావరేజ్ అనేది డీఎస్సీలో వచ్చిన మార్క్స్‌కి యావరేజ్ కడతారు. అంటే మనకొచ్చిన 3 షిఫ్ట్‌ని కూడాను వాళ్ళు బేస్ చేసేసుకొని యావరేజ్ కడతారు. ఈ యావరేజ్ కట్టిన తర్వాత ఇందులో వచ్చిన దానికి వాళ్ళు కట్ ఆఫ్ కన్సిడర్ చేస్తారు. ఓకే. ఈ కట్ ఆఫ్‌ది వచ్చిన ఈ డీఎస్సీ మార్క్స్‌కి వీళ్ళు నార్మలైజేషన్ చేస్తారు. ఈ నార్మలైజేషన్ చేసిన తర్వాత ఈ వచ్చిన మార్క్స్‌కి నార్మలైజేషన్‌లో మనకి డీఎస్సీలో వచ్చిన మార్క్స్‌కి వాళ్ళేంటంటే టెట్ స్కోర్‌ని కలుపుతారు. ఈ టెట్ స్కోర్ కలిపిన తర్వాత ఏమవుతుందంటే ఒక మార్క్స్ అనేది వస్తది. దానికి ఆళ్ళు ఓవరాల్‌గా కట్ ఆఫ్ చేసి అందులో మెరిట్ చేస్తారు. మెరిట్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలిచేసి వాళ్ళకి జాయినింగ్ లెటర్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే. బాగా గమనించండి. ఇక్కడ చూసండి. మీ యొక్క డీఎస్సీలో వచ్చిన మార్క్స్‌కి ఆ యొక్క షిఫ్ట్‌లో ఉన్న డిఫికల్టీ బట్టి యావరేజ్ చేసుకొని మనకి వాళ్ళు కట్ ఆఫ్ చేస్తారు. ఓన్లీ డీఎస్సీ మార్క్స్‌కి మాత్రమే కట్ ఆఫ్ చేస్తారు. టెట్ కాదు గమనించండి. ఈ కట్ ఆఫ్ వచ్చిన తర్వాత ఇందులో వాళ్ళు నార్మలైజేషన్ చేస్తారు. ఎవరిని డీఎస్సీలో రాసిన మార్కులకు మాత్రమే నార్మలైజేషన్ చేసి ఈ వచ్చిన డీఎస్సీ మార్క్స్‌కి మీ యొక్క టెట్ స్కోర్‌ని వాళ్ళు యాడ్ చేసి అప్పుడు ఓవరాల్‌గా ఒక కట్ ఆఫ్ తీసుకుంటారు. అంటే ఈ మార్క్స్‌కి తీసుకొని సమ్ మార్క్స్ కోసం దానికి కట్ ఆఫ్ చేసుకొని ఇందులో కట్ ఆఫ్ అంటే ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ని వర్తిస్తారంతా కూడాను. ఓకే. మెరిట్ లిస్ట్‌కి ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతారు. చెప్పాం కదా! రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో లోకల్ ఉన్నారా, నాన్ లోకల్ ఉన్నారా ఇవన్నీ చూసుకొని ఎవరైతే మెరిట్ లిస్ట్‌లో పేరుందో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి చేసి వాళ్ళకి జాయినింగ్ అనేది చేస్తారు. మాక్సిమం అయితే ఆగస్ట్ కల్లా ఈ యొక్క జాబ్స్ అన్ని కూడా ఫిల్ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. ఓకే. థాంక్ యూ.